పాల్గొన్న ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష జరిపారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సిఈసి అధికారులు తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి భద్రత విషయాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరగడం జరిగింది. 3 జిల్లాల్లో పర్టికులర్ గా దాడులు చేసిన నేపథ్యంలో ఈసీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ హింసాత్మక ఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత రోజు జరగకుండా కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సమీపంలో ఎవరైనా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా వారిని లోపలికి అనుమతించొద్దని కూడా చెప్తున్నారు. అంటే ఈసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాసులు ఉన్న వాళ్ళే లోపలికి అనుమతించేలా కూడా చూస్తున్నారు. ఈ కౌంటింగ్ సమీప ప్రాంతాల్లో కూడా అనుమానితులు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా ఒక సూచన చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా ఈసీ మాత్రం పకడ్బందీగా ఇప్పటికే అధికార యంత్రాంగంతో ఇవాళ పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే ముందు నుంచే భద్రతా వలయం మాత్రం జాగ్రత్తగా ఉంచేలాగా పోలీసు అధికారులతో గానీ ఇక్కడ ఏపీ సిఎస్ తో కూడా పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పల్నాడు, అనంతపురం, తిరుపతి ప్రాంత జిల్లాల్లో మొన్న హింసాత్మక ఘటనలు జరిగినాయి. అక్కడ 3 అంచెల భద్రత కూడా ఆ జిల్లాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని కూడా అధికార వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జూన్ 4వ తేదీన ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అనిల్. శ్రీ సత్యసాయి జిల్లా